షుగర్ కి సంబంధించిన మందులు సప్లై కావట్లేదు. 2 నెలల నుంచి చాలా సార్లు గుర్తింపు కార్మిక సంఘంగా యాజమాన్యానికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. యాజమాన్యం కూడా లోకల్ పర్చేస్ చేసుకోండి, లేదు మేము టెండర్ వేసాం 35 కోట్లకి, త్వరలోనే వస్తాయి వారం 10 రోజుల్లో అని చెప్పి 2 నెలల నుంచి టైం పాస్ చేస్తున్నారు. నెల రోజులకు ఇవ్వాల్సిన మందులు సింగరేణిలో రిటైర్ అయిన కార్మికులు హైదరాబాదు, వరంగల్ అలా వివిధ ప్రాంతాల్లో దూర ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు నెలకు ఇవ్వాల్సిన మందుల్ని 10 రోజులకు ఇవ్వటం, ఆ 10 రోజుల మందులు కూడా ఇప్పుడు అయిపోయినాయి. గత 4 రోజుల నుంచి అసలు మందులే లేవని చెప్తున్నారు. ఒక పక్క చైర్మన్ గారేమో మేము హాస్పిటల్ కోసం సంవత్సరానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు. మరి ఆ 400 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయో మాకు అర్థం కావట్లేదు. ఏదో సామెత చెప్పినట్టు కొండ నాలుగు మంది వస్తే ఉన్న నాలుక పోయినట్టు ఇక్కడ ఇదే లేదు. వీళ్ళేమో కార్పొరేట్ హాస్పిటల్ ఏర్పాటు చేసి అక్కడంతా కార్పొరేట్ వైద్యం ఇస్తామని ఒక ప్రగల్భాలు పలుకుతున్నారు. చైర్మన్ గారు మీటింగ్లు పెట్టి అందరితో గంటలు మాట్లాడడం కన్నా అసలు పని జరుగుతుందా లేదా, ఇటు మెడిసిన్కి సంబంధించేదే కాదు, సింగరేణిలో వెల్ఫేర్కి సంబంధించిన ఏ ఫైలు ఏ పని కానీ జరగట్లేదు. దాని మీద ఏ ఫైలు ఎప్పుడు కావాలి, దిగిపోయిన కార్మికులకి టెర్మినల్ బెనిఫిట్స్ వస్తున్నాయా రావట్లేదా, ఎన్ని రోజులైంది, వాళ్ళకి ఇవ్వాల్సిన గ్రాట్యుటీ ఇచ్చారా లేదా, వాళ్ళకి ఇవ్వాల్సిన మందులు ఇస్తున్నారా లేదా, వీటన్నిటి మీద సమీక్ష చేయకుండా కేవలం ఏదో చెప్పి 4-5 గంటలు మాట్లాడారు, అందరు అధికారులతో మాట్లాడారు, అంతా కొత్త అధికారులు వస్తున్నారు, పాత వాళ్ళు పోతున్నారని ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ అసలు పని మాత్రం జరగటలేదు. ఇప్పటికైనా వెంటనే చైర్మన్ గారు దీని మీద దృష్టి సారించి ఇమీడియట్గా వార్ఫుట్లో ఈ మందులన్నీ తెప్పియాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం.